పాదముద్రలో నీరు ఎక్కడి నుండి వస్తుంది? 500 ఏళ్లుగా అదే ప్రశ్న. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ లేపాక్షి పార్ట్ 6. మీరు చూస్తున్నది సాక్షాత్తు సీతాదేవి పాదం. రామాయణం ప్రకారం రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు జటాయువు అడ్డుకుంటుంది. అప్పుడు జటాయువుకి రావణాసురుడికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. అప్పుడు జటాయువు ఓడిపోతుంది. రావణాసురుడు జటాయువు యొక్క ఒక కోసేస్తాడు. అప్పుడు జటాయువు కింద పడిపోతుంది. సీతాదేవి జటాయువు రాముడు వచ్చేదాకా బ్రతికుండాలని కింద పాదం మోపుతుంది. అప్పుడు వెలుగు వచ్చి ఆ పాదముద్రలో నుండి నీళ్లు వస్తాయి. జటాయువు ఆ నీళ్లు తాగుతానే రాముడు వచ్చేదాకా బ్రతికి ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎప్పుడైతే రాముడు వస్తాడో అప్పుడు జటాయువుని లేపక్షి అని అంటాడు. అది కాలక్రమేణా లేపాక్షి అని ఊరి పేరుగా సక్సెస్ఫుల్ గా లేపాక్షి సిరీస్ ని కంప్లీట్ చేసుకున్నాం. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మిత్రమా. ఇది ఇక్కడతో అయిపోలేదు. రేపటి నుండి ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ అవబోతుంది. కొత్త టెంపుల్ మీద తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మిత్రమా.